ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు 20,000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితున్నది. మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే, కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు. ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు. నీకు నెల నెల ఆర్టీసీకి 600 కోట్లు ఇచ్చే ముఖం లేదు. 15,000 కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు నువ్వు మెట్రోని చెప్పు నాకు. ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, దయచేసి ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా 15,000 కోట్ల భారం మోయాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, కొంత చర్చిస్తారు, అధికారులతో స్టేక్ హోల్డర్స్తో అందరిని పిలిచి మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు, తర్వాత క్యాబినెట్ తీసుకుపోతారు, క్యాబినెట్లో చర్చ పెడతారు, అధికారుల కమిటీలు వేస్తారు. ఇదేం లేదు, చెట్ మంగ్ని ఫట్షాది. నేను పొద్దున ముఖ్యమంత్రికి అనిపించింది, సాయంత్రం వరకు ఒడగొట్టాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవడ్డది, అర్ధరాత్రి తెల్ల వరకు ఒడిచిపోవాలి. అంతేనా? ఇక చెట్ మంగ్ని ఫట్షాది అంటే ఏం ఆలోచన లేదు, పాడు లేదు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, 15,000 కోట్ల రూపాయలు అప్పు ఎవరు కడతారు? నువ్వు ఎట్లాగో 2 నెలల్లో పోతావు, తర్వాత ఎవరు కట్టాలా? ఎవరి మీద వేసిపోతావు? అట్లాగే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదా ఈ అప్పు? కేంద్ర మంత్రులు 2 ఉన్నారు ఇక్కడ. మెట్రో యాక్ట్ ఉంది, సెంట్రల్ యాక్టు. అసలు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిండ్రా ఇట్లా చేస్తున్నామని? పీపీపీలో ఉన్నదాన్ని మీరు తీసుకుంటున్నామని చెప్పిండ్రా? ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ పెడతారా? ఈ 15,000 కోట్ల రుణం ఎట్లా మోస్తారు? రోజు నువ్వే కథలు చెప్తుంటావు కదా, నెలకు ఇంత మిత్తి కడుతున్నా, అంత మిత్తి కడుతున్నాను. అఫ్కోర్స్ కాగ్ చెప్పింది అనుకోండి, ముఖ్యమంత్రి చెప్పేది తప్పు. నెలకు 6,000 కోట్లు కాదు, నెలకు కడుతుంది 2,200 కోట్ల అప్పే మిత్తి అని చెప్పి కాగ్ చెప్పింది. కానీ ఎల్లారలేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇదెవరు కడతారు? ఈ 15,000 కోట్ల అప్పు ఎవరు కడతారు? ఎందుకు ఇప్పటికే తెచ్చిన 2,20,000 కోట్ల అప్పు చాలదన్నట్టు మళ్ళొక 15,000 కోట్ల అప్పు ఎవరి మీద మోపుతున్నారు? ఎందుకు మోపుతున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అట్లాగే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉందని మీరే చెప్తున్నారు, నెలకు 600 కోట్లు కడుతున్నామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన నష్టాలు ఎంత మెట్రోకి? ఇక్కడ పత్రికల్లో ఒక్కో రకంగా వస్తుంది. నెలకు 300 కోట్ల నష్టం అని ఒకరు రాస్తున్నారు, కాదు 600 కోట్ల నష్టం అని ఇంకొకరు రాశారు ఈరోజు. కాబట్టి మరి 600, 300 నష్టాల విషయంలో అని అధ్యయనం చేశారా? మరి దాన్ని ఎట్లా నడుపుతారు? భూములు అమ్ముతారా? అసలు ఆ భూములు మీ చేతికి వచ్చినాయా? ఆ మాల్స్ని అమ్ముతారా? మీ అనుయాయులకు ఆల్రెడీ డీల్స్ అయిపోయినాయా? ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఉన్న ప్రశ్నలు. తప్పకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న 2 మంత్రులు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు స్పందించాలి. ఎందుకంటే ఇది ప్రజా సొమ్ము. అదే రేవంత్ రెడ్డి గారిదో లేదా బీజేపీదో లేదా బీఆర్ఎస్దో కాదు, ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మనందరం. 1 రూపాయి ఖర్చు పెట్టాలన్నా మనం డెఫినెట్గా 2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే విచారణకు కూడా అవసరమైతే ఆదేశించాలి. పారదర్శకత లోపించింది మొత్తం విధానంలో. పొద్దున అనుకున్నారు, సాయంత్రం అయిపోయింది, సాయంత్రం 2 షేక్